వీడేంటి కొంచెం తేడా కొడుతున్నాడు. రే నువ్వు అబ్బాయి సైడా అమ్మాయి సైడా? నేను ఎవరి సైడే కాదు అంకుల్. మరెందుకు వచ్చావురా? అంటే మా అమ్మ చెప్పింది నేను ఎవరి పెళ్లికి వెళ్ళకపోతే పెద్దయ్యాక నా పెళ్లికి ఎవరు రానని. అందుకే ఊళ్ళో ఎక్కడ పెళ్లి కనిపించినా ముందు అక్కడ భోజనాలకు వెళ్ళిపోతాను. నాన్న స్కూల్లో వండర్లాకి తీసుకెళ్తున్నారు, డబ్బులు ఇవ్వు నాన్న. పోయినసారి నీ మార్కులు గుర్తున్నాయిగా, ముందు సరిగ్గా చదివాడు. ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంటాలే నాన్న. ఇదే ముక్క ఇంగ్లీష్ లో చెప్పరా. ఫాదర్ స్కూల్ గోయింగ్, వండర్లా, గుడ్ మార్క్స్, కమింగ్ సూన్. కేజీ టమాటాలు ఇవ్వయ్యా. మీరు ఆ బ్యాంకీలో పని చేస్తారు కదండి? అవునయ్యా, భలే గుర్తుపట్టావు. ఇప్పుడు చెప్తాను ఈ పని. గబుక్కనెళ్ళి 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లు, 2 పాన్ కార్డ్ జిరాక్స్లు ఎట్టుకొచ్చేయండి. జిరాక్స్లా దేనికి? ఈ మార్కెట్ మొత్తంలో టమాటాలు నా దగ్గరే ఉంటాయి. టమాటాలు కావాలా వద్దా? అదిగో తీసుకొని చావు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు గబుక్కనెళ్ళి ఈ కూరగాయల ఫారం ఫిల్ చేసుకురా. రే కూరగాయలకి ఫారం ఏంట్రా? దొర టమాటాలు కావాలా వద్దా? అదిగో తీసుకొని చావు. ఏ బడిలో చదువుకున్నావు నువ్వా? దీనిలో అక్షరాలు మిట్టేకున్నాయి, మళ్ళీ రాసేట్టుకురా. రే ఇప్పుడైనా నా టమాటాలు నాకీరా. 4వ నెంబర్ కౌంటర్లు ఇచ్చి టమాటాలు రేపు వచ్చేట్టుకెళ్ళు. ఇప్పుడు ఇవ్వచ్చుగారా. ఇప్పుడు మాకు లంచ్ బేక్. ట్రైన్ లో మనం అసలు ఎవరిని నమ్మకూడదు. ఎవరైనా ఇచ్చినా గానీ అస్సలు తీసుకోకూడదు. ఏంటండి తిరుపతి ప్రసాదం? ఏది కొంచెం పెట్టండి. ట్రైన్ డోర్ దగ్గర ఎవడన్నా నుంచున్నాడో ఈ ట్రైన్ లో అసలు సిగ్నలే ఉండి సావదు. ఇక్కడ బాగా వస్తుంది సిగ్నలే. నాన్న దాహం వేస్తుంది, ఒక వాటర్ బాటిల్ తీసుకో నాన్న. నెక్స్ట్ స్టాప్ లో జంక్షన్ ఉంది, ట్రైన్ గంట ఆగుతుంది. నీకు కావాల్సిన నీళ్లు తాగు. పొరపాటున ఎవడైనా చైన్ లాగాడో 500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఎందుకండి చైన్ లాగుతున్నారు? ఇంటికి సరిగ్గా తాళం వేసాను లేదు, ఒకసారి చూసొస్తానే. ట్రైన్ ఆపాడు కదా అని ఎక్కడ పడితే అక్కడ దిగారనుకో. ప్రసాద్ గారు మీ ఊరు వచ్చానండి. నానా ట్రైన్ వెళ్ళిపోతుంది. మీరు వెళ్తా ఉండండి, వెనకాల నేను నడుచుకుంటూ వస్తాను. ఇంకేంటి? ఇంకెప్పుడైనా అబద్ధం ఆడతావా? ఇంకెప్పుడు అబద్ధాలు ఆడనమ్మా. ప్రాణం మీదకి వస్తే తప్ప జీవితంలో అబద్ధం ఆడకూడదు, అర్థమైందా? అర్థమైందమ్మా. టికెట్ టికెట్ ఏంటమ్మా? బాబుకు టికెట్ తీసుకోవా? మా అబ్బాయికి ఇంకా 5 సంవత్సరాలు రాలేదండి. కాదంకుల్, నాకు 7 years. ఏంటమ్మా అబద్ధాలు ఆడుతున్నావా? అంటే అది ఏరా, నీకు ఇంకా 5 సంవత్సరాలు రాలేదు కదా, ఆ ముక్క అంకుల్ కి చెప్పు. ప్రాణం మీదకి వస్తే తప్ప ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకూడదని నువ్వే చెప్పావుగా అమ్మా. నేను చెప్పినట్టు చెయ్యరా. అంకుల్ మా అమ్మ అబద్ధాలు ఆడుతుంది. ఏంటమ్మా పిల్లన్నట్టు పెట్టుకుని అబద్ధాలు ఆడుతున్నావా? అమ్మా ఇదిగో చూడు నాకేం దొరికిందో. ఏమండి మన అబ్బాయికి ఏం దొరికిందో చూడండి. అబ్బా నా కొడుకు బంగారం. ఈ చైన్ అమ్మితే 20-30 వేలు వస్తాయి. అయితే పదండి సైలెంట్ గా వెళ్ళి అమ్ముకుందాం. బంగారం ఇంతకీ ఈ చైన్ నీకు ఎక్కడ దొరికింది? నాన్నగారు ఈ చైన్ నాకు మన బీరువాలో దొరికింది. అమ్మా మన ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా. అవునా? అదిగో వెళ్ళో కేజీ చికెన్. ఇంతకీ ఎవరొచ్చారు? నాన్ సైడ్ వాళ్ళు వచ్చారమ్మా. ఇదిగో వెళ్ళో టీ పొడి తీసుకురా చాలు. అలా ఎందుకమ్మా, అందరినీ ఒకేలా చూడొచ్చుగా అమ్మా. నీకేం తెలుసురా, నువ్వు చిన్నగున్నప్పుడు నన్ను వీళ్ళు ఎంతలా వేధించుకు తిన్నారు భగవంతుడా. మరి మన చుట్టాలందరూ ఏంటమ్మా, నువ్వే పెద్ద గయ్యాల దానివి, అసలు నీతో ఎవ్వరు వేగలేరని చెప్తారు. అమ్మ బాడుకోనా అలా అయితే నువ్వు కూడా అలా సైడే. నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ కే జాబ్ కోసం వస్తారా నువ్వు? మన కాలేజ్ పేరు చెప్తుంటే బయట ఎవడు జాబ్ ఇవ్వట్లేదు సార్. రే నీకు నీ బ్యాక్లాగ్స్ పెట్టుకుని జాబ్ ఎలా ఇమ్మంటావురా? జాబ్ ఇవ్వకపోతే నా కాలేజ్ ఫీజు నాకు ఇచ్చేయండి, బయటకు వెళ్ళేదని వ్యాపారం పెట్టుకుంటా. ఇప్పుడు వీడికి ఏదో ఒక టెస్ట్ పెట్టి ఇక్కడ నుండి పంపించాలి. అదిగో సెల్ మీ దిస్ కార్. ఈ కార్ చాలా బాగుంటుంది సార్, దీనిలో 4 సీట్లు ఉంటాయి సార్. సెల్ చేయమంటే సొల్లు చెప్తావేంట్రా? అసలు మీకు కార్ కావాలా వద్దా? నీ కమ్యూనికేషన్ అసలు ఏం బాలేదు, నాకు ఈ కార్ వద్దు. రే జాబ్ ఇస్తా, నా కార్ నా కీరా. నేనేమన్నా పిచ్చినా కొడుకునా నా దగ్గర ఇంత పెద్ద కారు పెట్టుకుని నీ దగ్గర పనిచేయడానికి? బంగారం ఈ కూరలో ఉందో కొంచెం చూసి చెప్పు.
ఏం మమ్మీ ఈ కూర ఎలా ఉంది? ఉప్పగా కారంగా చెప్పాలంటే చండాలంగా ఉంది. వాడుకోనేలా నా కూరలకి పేర్లు పెడతావురా నువ్వు? ఈ కూర ఎలా ఉందో కొంచెం చూసి చెప్పు. మళ్ళీ టేస్ట్ చూడాలా? ఈ కూర పాసిపోయినట్టుందని అమ్మకి చెప్తే ఇప్పుడు ఖచ్చితంగా చితకబాతుంది. అడుగుతుంటే చెప్పు వేరా. సూపర్ ఉంది మమ్మీ. ఇప్పుడు వరకు నువ్వు చేసిన కూరలో ఇదే బెస్ట్ కర్రీ మమ్మీ. వాడుకోనేలా నీకు ఆ పక్కింటి దాని పాసిపోయిన కూరలు అంత బాగా నచ్చినాయా? అమ్మయ్య బకరా దొరికాడు. ఓం శుక్లాం భరధరం విష్ణు. బ్రో నువ్వు టాపరా బ్రో? అయ్యో అదేం లేదు బ్రో, జస్ట్ 10 times ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతే. అంతేనా? నువ్వు దేవుడిని నమ్ముతావా బ్రో? నమ్ముతాను. నువ్వు నాకు ఎగ్జామ్ చూపిపోతే నీ చదువు మీద ఒట్టే. చూపిస్తున్నానుగా బ్రో, ప్లీజ్ ఆ ఒట్టు తీసేయి బ్రో. ఒట్టు తీసేయాలా? ఇప్పుడు నేను ఒట్టు తీసాకి నాకు చూపిపోతే సరే పని చేద్దాం. నేను ఇప్పుడు ఒట్టు తీసేయాలంటే నీ ఎగ్జామ్ పేపర్ నాకు ఇవ్వు. అంత దూరం ఉంగిరాయాలంటే నాకు నడుము నొప్పి వస్తుంది. టైం అయిపోయింది, పేపర్స్ ఇవ్వండి. బ్రో టైం అయిపోయింది, నా పేపర్స్ నాకు ఇవ్వు బ్రో. అసలు నేను ఎవడరా నేను పేజీలు రాయమని చెప్పింది? చూసి రాయాలంటే నాకే చేతుల నొప్పులు వస్తున్నాయి. అందుకే నేను పని చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏంటిది? నీ ఎగ్జామ్ పేపర్ మీద నా రోల్ నెంబర్ వేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి చూడు, నేను మా పూరి కోసం డ్రాయింగ్ గీసాను. కొంచెం మా రేకుల షెడ్ కూడా గీయమ్మాయి. సరే గీస్తాను నాకు. ఇప్పుడు జరగబోయే ఫైట్ లో సీను గెలుస్తాడా బేను గెలుస్తాడా మీరే చూడండి. డింగ్ 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 డింగ్. ఇందాక మా హీరోని ఏమన్నావు నువ్వు? మీ హీరో పెద్ద వేస్ట్ గాడు అన్నారా? మా హీరోని అంటారు. అయిపోయావరా నువ్వు? అన్నీ కొడతావా? అయిపోయావరా నువ్వు? ఒరేయ్ నా హార్ట్ లో పెయిన్ వస్తుంది, అంబులెన్స్ కాల్ చేయరా. టైంకి ఇంట్లో కూడా ఎవరు లేరు. ఆగుతా, అంబులెన్స్ కాల్ చేస్తాను. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. ఆ యాడ్ అయ్యేలోపు నా ప్రాణం పోయేలా ఉంది. నా ముందు బండి తీరా బాబా. బండి రిజర్వ్ లో ఉంది తాత, హాస్పిటల్ దాకా వెళ్ళలేము. అమ్మా నొప్పి ఎక్కువ అయిపోయిందిరా. నువ్వేం టెన్షన్ పడొద్దు తాత, నాలా కూలుకుండు. నేను యూట్యూబ్ లో చూసి ఏదోటి చేస్తాను. ఏదోటి చేసి చావరా. హార్ట్ అటాక్ తగ్గాలంటే ముందుగా ఆ మనిషికి హార్ట్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే చిన్న ట్రిక్ తో మీ హార్ట్ అటాక్ చిటికలో మాయం. తాత మళ్ళీ ఏమైందిరా? ఈసారి యూట్యూబ్ యాడ్ వచ్చిందా చెప్పి సావు. నా 1.5 GB డేటా కంప్లీట్ అయిపోయింది తాత. దాదా నా చావుకి నువ్వేరా కారణం. చేతుల్లో అయిపోయారు. ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? అన్నా తమ్ముళ్ళంటే కలిసి ఉండాలి. మీ ఇద్దరు చెరువు కర్ర ఇరవండ్రా. ఇప్పుడు తలో 2 కర్రలు ఇరవండ్రా. ఇరగట్లేదు కదా, చెప్పాగా ఐకమత్యమే మహాబలం. అయిపోయావరా ముసలోడు నువ్వు నా చేతుల్లో. అయిపోయావు. అదిగో పిడుగు దెబ్బ, అదిగో పప్పు దెబ్బ. చచ్చారా మనోళ్ళారా నేను నా చేతుల్లో. 2050 సంవత్సరంలో రే ఏలియన్ పిల్లకాయలు అక్కడ గుండ్రంగా బూడిద గుమ్మడికాయలు చూసారా? దట్ ఈజ్ భూమి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే రాజమౌళి తీసిన రామాయణం మూవీ చూసాను. బొమ్మ బ్లాక్ బస్టర్. రే ఎక్కడున్నావురా? బాబాయ్ పాన్ షాప్ దగ్గరకు వచ్చి అరగంట అవుతుంది. భూమి మీదకి వచ్చారా? 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఈ నా కొడుకు ఎప్పుడు లేటే. బాబాయ్ 2 కింగ్ యూ బాబాయ్, అలాగే 2 హాఫ్ టీ. హే గాయ్స్, ఇవి ఫ్రెష్ గా భూమి మీద నుండి తీసుకొచ్చిన బకెట్ మంచి నీళ్లు. 100 యూనిట్స్ ఇస్తాను. 200 యూనిట్స్ ఇస్తాను. తాగుతండి. అమ్ముడు పోయింది. మా నాన్న చెప్పాడు ఈ ఇంట్లో ఆ భూమి మీద నుండి వచ్చిన మనుషులు ఉంటారంట తెలుసా? అమ్మా అవునా? నేను జంప్. ఎగ్జామ్స్ పెట్టుకొని చదువుకోకుండా ఫోన్ లో గేమ్స్ ఆడతారు నువ్వు. ఏమండి పిల్లలా కొట్టమాకండి. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నువ్వు గారాబం చేపట్టేవాడు ఇలా చెడిపోయాడు. అమ్మా గట్టిగా కొట్టాడారా నాన్న? లైవ్ షో చూసి కూడా నీకు ఎలా అడగాలనిపించిందమ్మా? నాన్న చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవచ్చు గారు. ఆడు వారంలో ఎగ్జామ్స్ పెట్టుకొని 24 గంటల ఫోన్ లో గేమ్స్. ఏంటి మీరే ఆఫీస్కి వెళ్ళిపోతారు? ఆడింట్లో నా మాటే లెక్క చేయడు. సరే రాని గట్టిగా మాట్లాడతాను. ఏంటి మాట్లాడేది? అని మాటలతో కాదు, కింద పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. అప్పుడు ఆడు దారిలోకి వస్తాడు. మధ్యలో నేను ఆపడానికి వస్తాను. అయినా ఆగొద్దు, కింద పడేసి బాధ అయ్యాన్ని. అమ్మా తినడానికి ఏం చేసావు? వేడివేడిగా ఉంటే పెట్టు. లోపలికి రా, వేడివేడిగా వడ్డిస్తాను. కడుపులంటే గొడగొడ అంటుంది. సర్లే
ట్రైన్ లో ఎలాగో వాష్రూమ్స్ ఉంటాయిగా, వాష్రూమ్కి వెళ్ళొద్దాం. ఏంటి దీనిలో నీళ్ళు రావట్లేదు? హలో, ఎవరండి? నేను టీసీనయ్యా, టికెట్ ఇవ్వు. సార్ మీరా సార్? టైంకి వచ్చారు, బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు, ఓ జగ్గు నీళ్ళు తీసుకురండి సార్. నీ అబ్బా, నేను కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది, నువ్వు దొడ్డికెళ్తా నీళ్లు తీసుకురావడానికి ఏంట్రా? ఇట్స్ యువర్ డ్యూటీ టు సర్వ్ పీపుల్ సార్. మొడ్డి కూడా ఎండిపోయేలా ఉంది, నేను ఇంకా రావట్లేదేంటి? సార్ నీళ్లు తీసుకొచ్చారా సార్? నా మర్యాద బయటకు వచ్చి డబ్బులు ఇస్తావా, లోపల రమ్మంటా? ఏమోయ్, ఈ రోజు మన అబ్బాయి రిజల్ట్స్ కదా, చూడు నేను ఆడి కోసం ఏం తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చారు? లెదర్ బెల్ట్. లెదర్ బెల్ట్ అంటే చాలా డబ్బులు ఖర్చు అయి ఉంటాయిగా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంట్లో ఉన్న పేరగం చెప్పులతో పరిగెత్తించి కొడితే సరిపోయేదిగా. పాపం మనోడు ఎగ్జామ్స్ టైమ్ లో ప్రిపేర్ అవ్వకుండా రాత్రంతా కష్టపడి పబ్జీ ఆడాడు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తాడు. నాన్న నా కోసం నువ్వేం తీసుకురాలేదా అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి జానకి? అందుకే లెదర్ బెల్ట్ తీసుకొచ్చాను. అదిగో వాడు వచ్చినట్టున్నాడు. ఈ బెల్ట్ తీసి మంచం కింద దాచిపెట్టు, వాడు రిజల్ట్ చెప్పగానే సర్ప్రైజ్ చేద్దాం. క్యాచ్ క్యాచ్. ఈ ప్లేయర్ అత్యంత సులువైన క్యాచ్ కూడా మిస్ చేశాడు. నీకెందుకు క్రికెట్, ఇంటికెళ్ళి కప్పలు పట్టుకో అని జనాలు తల్లి తెగ తిడుతున్నారు. ఈ ప్లేయర్ తన బాస్ మీద పెట్టిన శ్రద్ధ ఆ క్యాచ్ పట్టే బాల్ మీద పెట్టుంటే ఎంతో బాగుండేది. వీడి మొహాన్ కేస్టేలు కలజోడు కావాలా అని జనాలందరూ తన్ని తెగ తిడుతున్నారు. చీని అమ్మ, ఒక క్యాచ్ మిస్ చేశాను, ఓ దబ్బుతున్నారు. చూసారా ప్లేయర్ ఎంత కోపడుతున్నాడు? నేను క్యాచ్ పెట్టాను, నేను క్యాచ్ పెట్టాను. ఇందాక పట్టలేని క్యాచ్ ఇప్పుడు ఎలా పట్టాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అని జనాలందరి తినేపు చాలా డౌట్ గా చూస్తున్నారు. మర్యాదగా బ్యాగ్ ఇవ్వు, లేదంటే పొడిచి పారు తప్పుతా. ప్లీజ్ హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి. మా అమ్మ చెప్పింది ఒక మనిషిగా పుట్టాక సాటి మనిషికి హెల్ప్ చేయాలని. మర్యాదగా అడిగినట్టు బ్యాగ్ డబ్బులు ఇచ్చే, లేదంటే రాయిచ్చి కొడతాను నిన్ను. అంకుల్, ఒక కేజీ కందిపప్పు ఇవ్వండి. మెల్లగా మాట్లాడోయా, నాకేం చూడలేదు. అంటే వీడికి సరిగ్గా వినపడదు అంకుల్, మనకు కూడా వినపడదేమో అనుకుని గట్టిగా మాట్లాడుతుంటాడు. ఓహో అలాగే, సరే ఆగు, కంది పంపిస్తాను. రే, నువ్వు అంకుల్ అలాగే మాటలో పెట్టు, దాంతో గల్లా పెట్లో డబ్బులు తీస్తాను. దిస్ ఈజ్ వాటర్ బాటిల్. ఇది కాదా వాటర్ బాటిల్ అంటే? దిస్ ఈజ్ అంబ్రెల్లా. ఇది కాదా అంబ్రెల్లా? దిస్ ఈజ్ ఏ ట్రావెలింగ్ బ్యాగ్. ఇది కాదా ట్రావెలింగ్ బ్యాగ్ అంటే? రే, నేను వంట చేస్తున్నాను, అంతలో తమ్ముడితో హోంవర్క్ చేపించు. అమ్మా, వీడు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఖచ్చితంగా నా మీద పగ తీర్చుకుంటాడు. ఫస్ట్ మ్యాథ్స్ ఓపెన్ చేయరా. అదిగో మ్యాథ్స్ ఓపెన్ చేయమంటే మ్యాథమెటిక్స్ ఓపెన్ చేసావేంట్రా? రే ఎరి పాప, మ్యాథ్స్ అన్నా మ్యాథమెటిక్స్ అన్నా ఒకటేరా. సరే 1000లో నుండి 9 తీరా. నువ్వు చెప్పిన ఎలా చేయడానికి నేను ఏమన్నా నీ పని మనిషి అనుకున్నావేంట్రా? బుల్లెట్ దిగిపోయింది. నేను అరచేత్తో గుద్దానంటే 6 అంగుళం దూరం వెళ్ళి పడతావు. నేను పొడచేత్తో గుద్దానంటే నీకు పురాణం గుర్తొచ్చింది. అయితే రారా చూసుకుందాం. నేనేం చెప్పారా మీ ఇద్దరికి? ఫస్ట్ వీడియో గొడవ మొదలు పెట్టాడు. లేదమ్మా, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాడు. అన్నా తమ్ముళ్ళు కలిసి ఉండాలని ఎన్నిసార్లు చెప్పారా? రేమో నేనేం చదవలేదురా. నేను కూడా ఏం చదవలేదురా. సర్లే, పక్కన ఎవడొకడు పడతాడుగా, ఆడ దానిలో చూసి రాద్దాం. సరేరా, మనిద్దరం పడ్డామేంట్రా పక్క పక్కన? సర్లే పని చేద్దాం. నువ్వు నా దానిలో చూసి రాయి, నేను నీ దానిలో చూసి రాస్తా. గుడ్ ఐడియా రా. చైతీరా, సరిగ్గా కనపట్లేదు. అదిగోరా. ఇలా రాయమని చెప్పింది ఎవర్రా? నీ అమ్మ బాబులా? కాదు సార్. ఇంతకీ ఏం రాశాడు సార్? వీడిని పాలిచ్చే జంతువుల పేరు రాయమంటే ఆవు పాలు, గేదె పాలు, ప్రిన్స్ పాలు అని రాశాడు మేడం. అర్జెంట్ గా విషయం మిగతా టీచర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇన్ని కొడితే అనవసరంగా చిన్నపిల్లని కొట్టాను వీడి అమ్మా బాబులు వచ్చి నా మీద పడతారు. సర్లేని వదిలేస్తే వీడు ఖచ్చితంగా నా మీద ఇంకో జోక్ రాసుకొస్తాడు. ఒక్కసారి ఆఫీస్ రూమ్ దాటి బయటపడిని గట్టిగా గొర్రెపాలు, బర్రెపాలు, ప్రిన్సిపాల్ అని గట్టిగా అరిసి తప్పించుకొని పారిపోతాను. ఏరా, ఎగ్జామ్ పాసా ఫెయిలా? చూస్తున్నా నాన్న. నేను ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయా నాన్న. అనవసరంగా 1000 పెట్టి కొన్నారు కదండి. ప్రతిసారి మనం అనుకున్నట్టే జరగదుగా జానకి. ఆగండి, నేను సెట్ చేస్తాను. వీడు ఎవడొకడు దానిలో చూసి రాసుంటాడు, లేకపోతే వీడెందుకు పాస్ అవుతాడు? ఏరా, నేను లక్షలకి లక్షల ఫీజులు కడతంటే వేరే వాడు దానిలో చూసి రాసి పాస్ అవుతావురా నువ్వు? ఏమండి?
నీకేం వరం కావాలో కోరుకో నాయనా. ఇండియా నుండి అమెరికాకి రోడ్ అయ్యి దేవుడా. నీ అబ్బా సముద్రంలో రోడ్డు ఎలా వేయమంటావరా? అయితే నా పిల్ల నా మాటిని ఎలా చెయ్యి. ఇందాకేం రోడ్డు అడిగావు? సింగిల్ లైన్ ఏమంటావా, డబుల్ లైన్ ఏమంటావా? రే అక్కడ చూడు అక్కడ చూడు. ఎక్కడ చూడాలి నాన్న? అక్కడ నక్షత్రం మెరుస్తుంది చూసావా, అదే తాతయ్య. అవునా, తాతయ్యతో మనం మాట్లాడొచ్చా నాన్న? మాట్లాడొచ్చు. రే ముసల్నా కొడక, తాగి తాగి ఆస్తంతా తావు చేసావు కదరా, నువ్వు బతుకుంటే నా చేతుల్లోనే సచ్చేవాడిరా. Cooking some yummies to start the day. ఏంటి పడుకోవటం లేదు? జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. పడుకుంటావా, పూజని పిలవమంటావా? ఏంటి ఒళ్ళు వేడిగా ఉంది? సర్లే టానిక్ చేద్దాం. ఆ పక్కింటి పనికి మాల దాని దిష్టి తగిలినట్టుంది. అమ్మా పిల్లోడు ఒళ్ళు వేడిగా ఉంది, దిష్టిది. నువ్వు పెద్దయ్యాక నీకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు పెద్దయ్యాక పెద్ద ఇంజనీర్ అవ్వాలి. అలా కాదని నేను యూట్యూబర్ అవుతా, షార్ట్ ఫిల్మ్ తీస్తా అన్నావనుకో కొడకా, నువ్వు అలా చెయ్యలే, నాకు తెలుసు. అమ్మా నేను చెట్టు కింద కూర్చుంటే ఈ యాపిల్స్కాయ నా తల మీద పడింది. బుర్రకి బొక్కే అన్న పడిందా? ఈ యాపిల్ కిందకే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు? ఏంట్రా తాగొచ్చావా? నాన్న మన భూమి అయస్కాంతం లాంటిది, దానికి ఆకర్షణ శక్తి ఉంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి మందు తాగావా? నాన్న ఇది చూడు, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ముందు యాపిల్ తీసి కింద పడేరా, ఎవరో దిష్టి తీసిన యాపిల్ లా ఉందని. మర్యాదగా యాపిల్ కింద పడేస్తావా లేదా? నేను పడేను, ఇది నేను కష్టపడి సాధించాను. అడికేదో గాలో దూలో సోకినట్టుందిరా. అవునవును, ఆ గాలి దూలి నేను వదిలిస్తాను. యు ఆర్ సెలెక్టెడ్. సాలరీ గురించి డిస్కస్ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఒరేయ్ ఎక్కడున్నావు? నేను ఇంటర్వ్యూలో ఉన్నామా అమ్మా, ఏంటో చెప్పు. తాతయ్య 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 ఏమైంది? నేను అమ్మని మాట్లాడుతున్నా, నా ముందు ఇంటికి రారా. అమ్మా నేను వస్తున్నాను, మీరు టెన్షన్ ఏం పడద్దు. అమ్మా తాతయ్యకి ఏమైంది? తాతయ్య టీవీ రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడ్రా. కార్తీక దీపం వచ్చే టైం అవుతుంది, నువ్వు వస్తే ఎలాగోలా పెడతావని. నీ అమ్మ సీరియల్ గోల, నా చేతుల్లో ఈ రోజు అయిపోయారా మీరు? ఏరా క్వశ్చన్ పేపర్ చూసావుగా, ఏమన్నా వచ్చిందా? ఏడుపు వచ్చింది సార్. సర్లే ఏడవకు, పక్కన మైదానంలో చూసి రాసుకో. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా? చూసి రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాగా. నేను రాత్రంతా ఫోన్ వాడాను సార్. అయితే పక్కన అమ్మాయి దానిలో చూసి రాద్దామంటే కళ్ళంతా మసగ్గా కనిపిస్తున్నాయి సార్. ఒరేయ్ ఎర్రి, బయటికి వెళ్ళి ఎవరిదైనా. ఈ క్లాస్ లో పెద్ద ఎదవేవుడు ఒకసారి నుంచోండి. ఏంట్రా ఎవరో నుంచోట్లేదు? మీరు నుంచున్నారుగా సార్. ఈ క్లాస్ లో పెద్ద ఎదవా సన్నాసి దేనికి పనికి మాలాడు ఆడెవడో ఒకసారి నుంచోండి. సార్ ఏంట్రా అది నువ్వేనా? ప్రతిసారి మీరు ఒక్కళ్ళ నుంచుంటే బాగోదని మీకు తోడుగా నుంచున్నాను సార్. అమ్మా బాగా తలనొప్పిగా ఉందమ్మా. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. ఈ కూరలో అసలు ఉప్పే లేదమ్మా. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. అమ్మా ఎదురింటమ్మా ఎవరితో లేచిపోయిందంటమ్మా. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. అమ్మా టైం 12 అవుతుంది, మన మెయిన్ డోర్ ఎవరో పగల కొడుతున్న సౌండ్ వస్తుంది. దొంగలు అనుకుంటామ్మా. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. అమ్మా పక్కింటి ఆంటీ అంకుల్ కొట్టుకుంటున్నారు. ఇంకొంచెం సేపు. నేను వాళ్ళ గొడవ వీడియో తీశాను. ఆంటీ అంకుల్ పలే కొడుతుందిరా. నేను కిడ్నాపర్ టామ్ ని మాట్లాడుతున్నాను. నీ పిల్లడు నా దగ్గరే ఉన్నాడు. నా పిల్లోడు నీ దగ్గర ఉంటే మరి నీ పిల్ల ఎక్కడ ఉన్నారు? నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంకా పిల్లలు పుట్టలేదా? ఏమన్నా సమస్య? నీ పిల్లడు నేను కిడ్నాప్ చేశాను. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కత్తితో వాడి పొట్టలో పెగులు తీస్తాను. అలాగే ఆడ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఏమనుకోకుండా అవి కూడా తీసేయి. నేను డాక్టర్ ని కాదు, కిడ్నాపర్ ని. కిడ్నాప్ అంటే తెలుస్తుందా? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేసి కారులో ఇక్కడికి తీసుకొచ్చాను. ఇగో కిడ్నాపర్ అన్నయ్య, మా వాడు ఎప్పుడు నుండో కార్లో తిరగాలి అంటున్నాడు. కొంచెం బజార్ తీసుకెళ్లి 2 రౌండ్లు కొట్టన్నయ్య. మీ వాడిని నువ్వు ప్రాణాలతో చూడాలనుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వు. మా వాడు నా చిరంజీవి, 1,00,000 రూపాయలు ఖర్చు
చూడడానికి నేను కట్టను. పోనీ నువ్వే చెప్పు, ఎంత ఇస్తావు? నాకు సీరియల్ టైం అవుతుంది. ఒక అరగంటలో తీసుకొచ్చి దింపితే నీకు ఏడేది కాఫీ పెట్టిస్తా. సరే అడ్రస్ పెట్టు, వాడిని తీసుకొస్తాను. వీణెవరా కిడ్నాప్ చేద్దాం అని చెప్పింది? నా ఫేవరెట్ డ్రాయర్ ఎందుకు ఉతకలేదే? నీ డ్రాయర్ స్మెల్ వస్తుంది. ఐ కాంట్ వాష్. నా ఫేవరెట్ డ్రాయర్ స్మెల్ వస్తుందంటావా? లెట్స్ గెట్ డివోర్స్. ఈ లుంగీ సరిగ్గా ఉతకమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. అయితే అంటావేంటి నా పొట్ట? నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జ్యూస్ తాగాల్సిందే. వద్దండి, నేను జ్యూస్ తాగను. అదిగో నువ్వు అలా మొహమాటం పడితే నాకు అసలు నచ్చదు. ఇది నీళ్ళు అనుకో, నీ పేరు మీద రాసి ఇచ్చేసా అనుకో. ఎగ్ ఆమ్లెట్ రెడీయా? 6 నిమిషాలు అవుతుంది. రే నువ్వు గనక సరిగ్గా డాన్స్ చేయకపోతే నిన్ను నా ఇంట్లో నుండి గెంటేస్తా. صعيدي وابن اخوك البورسعيدي الشباب الاسكندراني لما جينا مترجال وانا هاجي مع السوهاجي والقناوي والسيناوي والمحلاوي اللي ఏంట్రా ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నాను అన్న. హోంవర్క్ చేసిన చాలే. అదిగో ఫోన్ లో గేమ్స్ ఆడుకో. ఏంటి నాన్న ఎప్పుడు ఇవ్వండి, ఈ రోజు ఫోన్ ఇస్తున్నావు? గేమ్స్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడతావు? అయినా వద్దులే నాన్న, హోంవర్క్ చేయకుండా వెళ్తే మేడం ఈ రోజులాగే మళ్ళీ నీకు కాల్ చేస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే లేరా. తీసుకో. ఎప్పుడే కంప్యూటర్ లో టిక్కు టిక్కు మరి ఏం నొక్కుతావరా? అమ్మా నేను హెచ్ఆర్నమ్మా. మా ఆఫీస్ లో జరిగే విషయాలు USA లో ఉన్న మా బాస్ కి మెయిల్ ద్వారా చెప్పాలి. ఏంటి నువ్వు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పినందుకు నీకు జీతం ఇస్తున్నారా? నీకు అలా అర్థమైందా? ముందు నేను వచ్చాను. తోసుకోమోగండి, అందరికి చెప్తాను. అమ్మా ఇదేంటమ్మా ఈ జనాలు? ఏయ్, నేను కూడా నీలాగే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారా? నాకు అర్థం కాలేదమ్మా. అదిగా ఇప్పుడు చూడు, పక్కింటమ్మ ఎలా లేచిపోయిందో కళ్ళకు కట్టినట్టు చెప్పాలంటే 500 రూపాయలు. ముందు రాజు చెప్పండి. నీకొక సీక్రెట్ చెప్పరా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఆ బొమ్మ అక్కడ పెట్టు. అయితే ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకే ఒక గేమ్ ఆడిస్తాను. ఫోన్ లేదేం లేదు, వెళ్ళి సైలెంట్ కూర్చో. ఇప్పుడు దాకా ఏం చదివావు? ఏదో ఒకసారి అప్ప చెప్పు. మర్యాదగా బుక్ ఇటీ. రేపు నీకు ఎగ్జామ్ ఉందా? అవును. సర్లే, ఈ పేజీలో బొమ్మ బాగుంది. ఈ ఒక్క పేజీ నేను తీసుకుంటాను. రే ఈ అడవద్దురా, కోపం లేదో కొట్టేశాను. అదిగో ఈ బొమ్మ తీసుకొని కొంచెం ఆడుకో. అదిగో ఈ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకో. అదిగో నేను ఊరికే యాక్టింగ్ చేశాను. నేను కొట్టానని మీ అమ్మకి చెప్తావా? చెప్పనులే. అమ్మయ్యా. కానీ దానికి బదులుగా రే ఎర్రి బాబాని. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే బండి ఫుల్ ట్యాంక్ చేశాను. ఎంత అయింది అంకుల్? 600 అయింది. మీరు భలే వాళ్ళు. 300 తీసుకోండి అంకుల్. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మీ మాట కాదు, తన మాట కాదు. 350 తీసుకోండి అంకుల్. 350 ఎందుకే? నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నా కదా. దీనిలో ₹1 కూడా తగ్గడం అవదమ్మా. మరి ఫిక్స్డ్ రేట్ అని ఒక బోర్డు పెట్టుకొని సావచ్చుగా. ఓరి నీ అమ్మ కడుపులు మాడ, పొద్దున్నే ఇలా తగులుకున్నారేంటి? సరే ఫైనల్ గా 400 కి ఇస్తే ఇవ్వండి, లేదంటే మీ పెట్రోల్ మీరు తీసుకోండి, మేము వేరే బంక్ వెళ్తాం. అమ్మా ఏంటో మళ్ళీ వచ్చావు? ఇందాకే కదా ఇంతన్నా ఇంత కోరేసి పెట్టాను. మీకు ఇది ఇచ్చేద్దామని వచ్చానమ్మా. ఏంటిది? మీరు పెట్టిన కూర ఒక్క పూట తిన్నందుకే నాకు ప్రాణం మీదకి వచ్చింది. పాపం మీ ఆయన ఎలా తింటున్నాడో ఏమో, అందుకే ఈ వంటల పుస్తకం ఇచ్చేద్దామని వచ్చానమ్మా. ఏదొకసారి రోజు సిగరెట్ తాగొస్తావురా నువ్వు? అమ్మా ఈసారి నోట్లో సెంటర్ ఫ్రెష్ చేశాను. చేతులు స్మెల్ చూపించు. రేయ్ అమ్మా ఈసారి హ్యాండ్ వాష్ కూడా చేసుకొచ్చాను. ఏదో ఒకసారి నీ చెప్పు చూపించు. అదిగో అయినా చెప్పులో ఏముంది? రేయ్ అమ్మా ఈసారి పకడ్బందీగా వచ్చాను. ఎలా పట్టుకుంటావో నేను చూస్తా. బాగా పకడ్బందీగానే ప్లాన్ చేసావు. ఏదో మీ దయనాన్న గారి. ఏదో ఒకసారి నీ ఫోన్ పే చూపించు. అమ్మా అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు నాన్న? ఎందుకంటే నేను నీ బాబురా. ఏంటి నా హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అది జస్ట్ గ్యాస్ పెయిన్ అంతే. అమ్మయ్యా, నువ్వు అది గ్యాస్ పెయిన్ అనుకున్నావు గానీ అది ఖచ్చితంగా హార్ట్ అటాకే. నీకు సావే. ముందుగా మీకు హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. అమ్మా నా హార్ట్ లో పెయిన్ వస్తుందమ్మా.
ఏంటమ్మా ఏం మాట్లాడావు? వెళ్ళి ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. ఇప్పుడు ₹1,00,00,000 ప్రశ్న. మీ అబ్బాయి దెబ్బలు తగిలి హాస్పిటల్ జాయిన్ అయి ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏమని చెప్తారు? ఆప్షన్ ఏ బాగా అయింది, నీకు అలాగే అవ్వాలి. ఆప్షన్ బి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆప్షన్ సి హ్యాపీ న్యూ ఇయర్. ఆప్షన్ డి ఇంకొంచెం ఫోన్ వాడు. ఆప్షన్ ఏనా డీనా? ఇంకా 6 సెకండ్ల టైం ఉంది. ఆప్షన్ డి. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేసేయండి. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు అక్షరాల ₹1,00,00,000. నేను ₹1,00,00,000 గెలిచాను. అమ్మా ఏంటమ్మా నిద్రలో అరుస్తున్నావు? ఇంకొంచెం ఫోన్ వాడు. వాడుకోవాలా? నీ వల్ల నా ₹1,00,00,000 పోయినాయి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ప్లీజ్ నన్ను చంపొద్దే. నేను మిమ్మల్ని చూసినట్టు ఎవరికి చెప్పను. కావాలంటే డివోర్స్ తీసుకుందాం. అమ్మో డివోర్స్ తీసుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది. మరేం చేద్దాం? మన ఇద్దరం కలిసి హనీమూన్ కి వెళ్దాం. అదే మంచి ఐడియా. అవునవును, మీ ఇద్దరు హనీమూన్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. హనీమూన్ కి వెళ్ళి చావాలని లేదు, నాకు బతకాలని ఉంది. ఏదొకసారి నాన్న అను, ఏదొకసారి నాన్న అను, ఏదొకసారి నాన్న అను, ఏదొకసారి నాన్న అను. ఈ వీధిలో ఒక మర్డర్ జరిగింది. అది ఎవరు చేశారో మీకేమన్నా తెలుసా? నాన్న. రేయ్ వీడిని జీబెక్కించండి రా. చిన్నపిల్లలు ఎప్పటికీ అబద్ధం ఆడరు. బాబు ఈ మర్డర్ ఎవరు చేశారు? నాన్న. బాబు ఇంతకీ మర్డర్ ఎవరు చేశారు? నాన్న. రేయ్ ఇన్ని తీసుకెళ్లి బొక్కలేయండిరా. గురు ఈ ఇంట్లో కెమెరాలు ఉన్నాయి గురు. అయితే పద ముందు కెమెరాలు దొంగలిద్దాం. గురు ఈ ఇంట్లో పెద్ద కుక్క ఉంది గురు. నా కుక్కలంటే చాలా ఇష్టం. దాన్ని సంచులై ఇంటికెట్టుకెళ్ళి పెంచుకుందాం. గురు బీరోకి 4-5 తాళాలు వేస్తున్నాయి గురు. అయితే పద బీరో సహా ఎట్టుకెళ్దాం. గురు డబ్బులు లెక్కేద్దామా? ఎందుకులే అంత శ్రమ పడ్డాం, రేపు ఎలాగో న్యూస్ లో చెప్తారుగా, చూద్దాం. మన హెల్త్ బాగుండాలంటే మనం ఎక్కువగా వాటర్ తాగాలి. సార్ కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్? నో, క్లాస్ మధ్యలో ఎవడు వాటర్ తాగడానికి వీల్లేదు. టాయిలెట్ మోషన్ ఆపుకుంటే మన కిడ్నీలు అనేవి పాడవుతాయి. సార్ అర్జెంట్ బాత్రూమ్ సార్, ప్యాంట్ లోనే పడిపోయేలా ఉంది సార్. నో, నా క్లాస్ అయ్యే వరకు ఎవడు కదలడానికి వీల్లేదు. మనకు ఆకలేసినప్పుడు తినకపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పొట్టలోని పేగులకి బొక్కలు పెడుతుంది. అందుకే మనందరం ఆకలేసిన వెంటనే తినేయాలి. ఎవడ్రా బాక్స్ ఓపెన్ చేసింది? పాపం నాకు ఆకలేస్తుంది సార్. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. సార్ ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. నీకోసం ఇల్లంతా వెతికాను. ఎక్కడికి వెళ్ళావు నాన్న? పాల ప్యాకెట్ కోసం వెళ్ళాను. ఏమిటి విషయం? నాకు జాబ్ వచ్చిందా అన్న? అవునా? సంవత్సరానికి ₹1,00,00,000 జీతం, ఏసీ కారు, డ్రైవర్, బంగ్లా అన్ని ఫ్రీ. ఏమైంది నాన్న? గవర్నమెంట్ జాబ్ వచ్చుంటే బాగుండేది. నువ్వు వెంకటరత్నం కొడుకువేనా? కాదు, లేదు, నువ్వు వెంకటరత్నం కొడుకువే, నాకు బాగా తెలుసు. అవును, నేను సిగరెట్ తాగుతున్నాని మా నాన్న చెప్పేస్తారా? చెప్పేస్తా. సర్లే, ఎలాగ మా నాన్న చెప్పేస్తావుగా, ఇది కూడా మా నాన్న ఖాతాలో రాసేయండి. హలో సార్, మా ఆవిడ కనపడటం లేదు సార్. ఈ ఒక్క నైట్ కి పక్కింటి ఆవిడతో అడ్జస్ట్ బంగారం. సార్ రోడ్డు మీద ఒక నా పర్సు కొట్టేశాడు సార్. నువ్వు రోడ్డుకి అటు సైడ్ ఉన్నప్పుడు కొట్టేశాడా, ఇటు సైడ్ ఉన్నప్పుడు కొట్టేశాడా? అటు సైడ్ ఉన్నప్పుడు కొట్టేశాడు సార్. అయితే నువ్వు అటు సైడ్ ఉన్న స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి బంగారం. సార్ మా ఆయన కనపడటం లేదు సార్. అయ్యో అవునా? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ వెంటనే స్టేషన్ కి వచ్చాడు బంగారం. ముగ్గురం కలిసి ఎత్తుకేద్దాం. ఒక ₹100 తీసుకొని నన్ను వదిలేండి యమధర్మరాజా. ఏంట్రా నీకు 100 తీసుకుని వదిలేసే పోలీసులా కనిపిస్తున్నానా? మేము కూడా రేట్లు పెంచాం, ఇంకో 200 ఉంటే చూడే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదులే అమ్మా. మర్డర్ ఏమన్నా చేసావా? లేదమ్మా. పోనీ దొంగతనం చేసావా? లేదమ్మా. ఎలాంటి సమస్య అయినా నాతో చెప్పరా, ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం. నువ్వు నేను పాలు పొంగితే
అని చెప్పావు కదా, అదే మర్చిపోయాను. పాలన్నీ పోయాయమ్మా. లాయర్ గారు, పిల్లలకి డివోర్స్ ఇవ్వడం అవుతుందా? అలా అవుదమ్మా. నీకు ముందే తెలుసు కదరా, నేను ఏ విషయమైనా సహిస్తాను, ఒక్క పాల విషయం తప్ప. డాక్టర్ గారు, నన్ను మీరే కాపాడాలి. ఏమైంది బాబు? రాఖీ పండక్కి మా అక్క చేసిన వంటలు తిన్నాను. నన్ను క్షమించు బాబు, దానికి ప్రపంచంలో ఇంకా విరుగుడు దొరకలేదు. దురదృష్టవశాత్తు మేము అతన్ని కాపాడలేకపోయాం. ఈ రక్షాబంధన్ కి మీ అక్క చెల్లెలు చేసిన వంటలు తినకండి, ఎవరిని తిననివ్వకండి. నేను మా మామ మాట వినినప్పుడు అదిగో ఈ 100 తీసుకొని ఏదన్నా కొనుక్కో. వద్దులే మామ, నీ దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడుండి వస్తాయి? అదిగో డబ్బులు తీసుకోపోతే నా మీద ఒట్టే. సర్లే ఇవ్వు. అదిగో నేను నీకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు. సరే. నేను మా మామ మాట లెక్క చేయనప్పుడు పొద్దున్నే 8 గంటలకి నా దగ్గరకు వచ్చి కత్తి చూపించి డబ్బులు అడిగాడు. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయ్యా, మందులు కొనుక్కోవాలి అన్నాను. ఇస్తావా చస్తావా అన్నాడు. ఇంకా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అన్నాడు. ఏమే, మన ఇంటి కాగితాలు కనపడటం లేదే? ఇంటి కాగితాలు కనపడటం లేదా? అయ్యో, ఎక్కడ పెట్టారండి? రేయ్, అది నేను కష్టపడి సంపాదించాను రా. ఆపత్ సంపాదించాలి, సగం తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ లోనే తగలెట్టావుగా. నువ్వు మాత్రం తక్కువ, ఆ ఉన్న దానిలో సగం తీసుకెళ్లి కోళ్ల పందాల్లో తగలేసావుగా. అయితే ఆ మిగిలిన కొంచెం ఆస్తి నేను తీసుకెళ్లి ఐస్ లోడికి తగిలేసా అన్నమాట. ఇంటి కాగితాలు తీసుకెళ్లి ఐస్ లోడ్కి వేసావా? అయినా ఆడొక ఎక్స్ట్రా ఐస్ ఇచ్చినప్పుడు నాకు ఫుల్ డౌట్ వేసింది. ఈ రోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదురా? ఈ రోజు రాఖీ పండగ, పెద్ద క్లాసులు ఏం జరగవు. నీ క్లాస్ అమ్మాయిలతో రాఖీ కట్టిస్తారని భయంతో నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదు కదా? అదేం లేదు నాన్న, రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలిగా, అంత డబ్బులు నా దగ్గర లేవు. డబ్బులు ఎంతైనా నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు. సరే, నువ్వు కూడా రెడీ అవ్వు. నేనెందుకు? మా ఇంగ్లీష్ మేడం వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది. డబ్బులు లేనప్పుడు కాలేజ్కి ఎందుకులే, నేను ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళి కూరగాయలు తీసుకురా. తలనొప్పిగా ఉంది, నేను అల్లేనమ్మా. ఒక రోజు నేను చచ్చిపోతా కదా, అప్పుడు తగ్గుతుందిలే నీకు తలకాయ నొప్పి. సర్లే, ఏం తీసుకురావాలో చెప్పు. బెండకాయలు తీసుకురా. అవి ఏ లేతయో ఏ ముదిరియో నాకు తెలీదమ్మా. ఒక రోజు నేను చచ్చిపోతా కదా, అప్పుడు తెలుస్తుందిలే నీకు ఏ లేతయో ఏ ముదిరియో. సర్లే, తీసుకొస్తానుండు. అదిగో నువ్వు అడిగిన బెండకాయలు. ఎందుకంత ఆశపడుతున్నావు? బండిలో పెట్రోల్ లేదు, పరిగెత్తుకుంటా వెళ్ళి తీసుకొచ్చా. అన్ని మంచిగా తీసుకొచ్చావురా. ఇంతకీ ఎంత? 15 రూపాయలే. ఏ 15 రూపాయలా? ఆడెవడో నేను మోసం చేశాడు. ఈ వెంటనే ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చాయి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. రేపు అందరూ 1 to 10 చాప్టర్ సమ్స్ అన్ని చేసుకురావాలి, లేదంటే తిత్తి తీస్తా. ఇప్పుడేగా సార్ మాకు స్వాతంత్రం వచ్చిందన్నారు. అది ఒక్క రోజే వచ్చింది. అలాగే రేపటి నుండి అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఎవడైనా తెలుగులో మాట్లాడాడో 5 రూపీస్ ఫైన్. ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలినట్లేరా? ఏంట్రా అన్నావు? మేము గాంధీ తాతని ఫాలో అవుతాం. మీరు చెప్పినట్టు హోంవర్క్ చేయడానికి మేమేం మీ బానిసలు కాదు. హోంవర్క్ చెయ్యరా? చెయ్యం. ఏ భిషా వందే మాతరం. ఏ భిషా వందే మాతరం. అరే, ఈ రోజు మ్యాక్సర్ పిల్లరా, ఆయన వాళ్ళు రాడు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నా పెళ్లికి గంట టైం ఉంది. ఇక్కడ నుండి నేను కళ్యాణ మండపం దగ్గరికి 10 నిమిషాల ముందు చేరుకోవాలంటే ఎంత స్పీడ్ తో వెళ్తే నేను అక్కడికి చేరుకోగలను? ఫైండ్ ఎక్స్. రేయ్, ఒకసారి రిపోర్ట్ లో ఏముందో చూసి చెప్పు. నీ బ్రెయిన్ లో ఏ ప్రాబ్లం లేదంట. ఏ బిషా, ఒరే ఎర్రి పప్ప, అది నా మోకాల్ రిపోర్ట్ రా. అయితే నీ బ్రెయిన్ నీ మోకాల్లోనే ఉందంట. అవునా? నమస్కారం అండి సన్నీ లియోనీ గారు. సన్నీ లియోనా? ఈ ఎక్కడ? ఏది సన్నీ లియోన్? నాకు అసలు కనపట్లా. ఇప్పుడు చూడు, కనిపిస్తుంది. అమ్మా, వచ్చి 3 పంచర్లు. కనబడుట లేదు. ఇక్కడ కనబడటం లేదనుంది. అది మీరేనా?
అది నేనేనమ్మా. అదిగో ఈ ఆకుకూరలు తినండి, బాగా కనిపిస్తుంది. నా చెట్టుకాయలే కొట్టేస్తారా మీరు? అయిపోయారా? రే మావా రారా, రే మావా కాపాడరా, రే మావా కాపాడరా, రారా. రే మీ నాన్న ఫోన్ నంబర్ చెప్పు. మా నాన్నకి ఫోన్ లేదు సార్. పోనీ మీ అమ్మ నంబర్ చెప్పు. మా అమ్మకు కూడా ఫోన్ లేదు సార్. నీకు అన్నయ్య తమ్ముడు ఉంటాడుగా, ఆ నంబర్ చెప్పు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే ముద్దులు కొడుకుని సార్. సరే నీ అడ్రస్ చెప్పు, నీ ఇంటికి లెటర్ రాస్తాను. పాపం మా అమ్మ నాన్న ఏం చదువుకోలేదు సార్. ఏ స్కూల్ కి సరిగ్గా రావు, హోంవర్క్ చేయవు, నువ్వు చేసే ఏదో పనులన్నీ మీ ఇంట్లో ఎలా రా చెప్పేది? మీరేం చెప్పాలనుకుంటున్నారో మొత్తం నాకు చెప్పండి సార్. నేను ఇంటికి లాస్ట్ మా అమ్మ నాన్నకి చెప్తాను. టీచర్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ డైలాగ్స్. ఇది అసలు క్లాస్ రూమా, ఫిష్ మార్కెటా? రే లాస్ట్ బెంచ్, ఎందుకురా నవ్వుతున్నారు? ఆ జోక్ ఏంటో చెప్పండి, నేను కూడా నవ్వుతాను. హోంవర్క్ చేసి ఇంట్లో మర్చిపోయావా? మరి లంచ్ బాక్స్ మర్చిపోలేదా? ఇన్ మై 20 years of teaching field, this is the worst batch. I want pin drop silence. మీకంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు 100 times బెటర్. రే లాస్ట్ బెంచ్, చదువుకోపోతే అడుక్కు తింటారు. ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకోవడం అయిపోయాక నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. క్లాస్ మధ్యలో ఎవడైనా మాట్లాడితే నేను క్లాస్ ఆపేసి వెళ్ళిపోతాను. వెళ్తా అని బెదిరియడమే, ఒక్క ఎల్లడు పెట్టడు. రే ఎవడ్రా అది? అమ్మా అందరం కలిసి సినిమా చూద్దామా? చూద్దాం. సరే పెట్టు. ఏం సినిమా పెట్టను? నీ ఇష్టం, ఏదోటి పెట్టు. కొత్త సినిమా ఏదైనా పెట్టనా? కొత్త సినిమాలు అయితే ఏం బాగట్లేదు అసలే. మరేం పెట్టను? నీ ఇష్టం రా, ఏదోటి పెట్టు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పేలాలు పెట్టు, కామెడీగా బాగుంటుంది. సరే. దానిలో కామెడీ ఎక్కడ ఉంటుంది? మొత్తం సౌందర్య గారి కష్టాలేగా ఉంటాయి. సౌందర్య గారు పడే కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తుందా? మరేం పెట్టను? నువ్వు నాకు నచ్చే పెట్టు, కామెడీగా బాగుంటుంది. ఇంతకి ఏమొచ్చు మనకి? సరే నువ్వు చూస్తా ఉండు, పొయ్యి మీద కూర పెట్టాను, కుదిపేసి వస్తాను. మీ అందరింట్లో కూడా ఇంతేనా? ఎందుకు నానా నేనంటే నీకు అంత ప్రేమ? ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యా అని తెలిసి నన్ను రాత్రి కుక్కను కొట్టినట్టు కొట్టి కరెంటు పోగానే వచ్చి నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నావు. రే నైట్ ఏదో ఆవేశంలో ఈసారి ఎలాగైనా కష్టపడి చదివి పాస్ అవుతా నాన్న. చీకట్లో పని మనిషి అనుకుని వీడిని హక్ చేసుకున్నా అని తెలిస్తే వీడు ఏమైపోతాడు? చీ నీ అమ్మ ఏం దోమలరా నాయనా. ఇప్పుడు చెప్తా మీ పని. అదిగో పిడుగు దెబ్బ. ఇది కొమరం పులి కాదు, బెప్పులి దెబ్బ. మేమేం పాపం చేసామని గురు మమ్మల్ని ఇన్ని రకాలుగా చంపాలని చూస్తున్నావు? మీ వల్ల నాకు రోగాలు వస్తున్నాయి. నీ వేలుతో నీ కంట్లోనే పొడుచుకుంటావా గురు? ఏంటి నువ్వు అనేది? మా ఒంట్లో ఉంది నీ బ్లడ్ గురు, నీ DNA. అంటే మీరంతా నా DNA, నా కుటుంబం. మా నరాల్లో ప్రవహించేది నీ రక్తం గురు. ఈ దోమల కింగ్డమ్ కి నువ్వే రారాజువి. చిన్నప్పుడు నిన్ను చూపించి మా నాన్న ఏమని చెప్పేవాడో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? ఎవరు నాన్న? పెదనాయన. मैं नहीं चलूंगी, देखूंगी. నాన్న పెదనాన్న ఫోన్ లో ఏం చూస్తున్నాడు? చిన్నపిల్లలు చూడకూడదు, పెదనాన్న పనిలో ఉన్నాడు. అందరు బయటికి పదండి. సరే నాన్న. పీ 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 పీ. ఐఎమ్ సారీ రా. ఏదో ఒకసారి పెదనాన్న అని పిలు. పెదనాయనా. రండి అందరూ రండి, వచ్చి ప్రేమగా నా బ్లడ్ తాగండి. ఏంట్రా ఈ దోమలు? తాగండి రా, తాగండి. నువ్వు భలే మంచోడి పెదనాయన. పెదనాయన ఎందుకమ్మా నా సంతానాన్ని అంతం చేశావు? ఆ దోమల్లో నా DNA ఉంది, అది నా కుటుంబం. అన్నయ్య ఇది నా బొమ్మ. నా బొమ్మే లాక్కుంటావురా? మాట్లాడతావురా?
బూతులు మాట్లాడతావురా నిన్ను. ఇది నా ఫేవరెట్ బ్యాంగిల్స్. వీటి కోసం ఎన్ని షాప్స్ తిరిగానో తెలుసా? తెలీదు. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏంటక్క అల్లుడికి మాటలు వస్తున్నాయా? నువ్వు మరీ తమ్ముడు, 6 నెలల పిల్లోడు ఎక్కడైనా మాట్లాడతాడా? ఇప్పుడు నీకు మీ అమ్మకి ఒక చిన్న జలకిస్తాను చూడు. ఏంటి అల్లుడు, నీకు చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా, ఇదిగో ఈ గోల్డ్ చైన్ కావాలా? వీడి చైన్ అడిగితే ఎంత బాగుంటుందో. అదిగో అదిగో చూడక్క, నీ కొడుకు అసలు ఏం వద్దంటున్నాడు. కావాలి. నీకు ఈ గోల్డ్ చైన్ కావాలా? కావాలి. నీకు నిజంగా ఈ గోల్డ్ చైన్ కావాలా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా ముడ్ల మావయ్య, నా గోల్డ్ చైన్ కావాలి కావాలి కావాలి. ఏదో ఒకసారి అమ్మాను. పోనీ గోల్డ్ చైన్ అను. గోల్డ్ చైన్. అబ్బా నా కూడా కనిపించావురా. అదిగో పిల్లోడు అడుగుతున్నాడు, గోల్డ్ చైన్ తీసి ఇవ్వు. మావయ్య చెప్పలుడు, చైన్ ఇచ్చేస్తావా? నీతో పని అయిపోయిందిలే గాని నువ్వు దొబ్బేయ్. రే ఏంట్రా ఈ పొగ? ఇంట్లో ఆల్అౌట్ అయిపోయిందన్న, మీకు దోమలు కొడితే ఏమని చెప్పి ఇలా పొగదులుతున్నాను. రే మరి నీ లంగ్స్? నీకోసం నా లంగ్స్ ని కూడా లెక్క చేయను అన్న. రే చెప్పడం మర్చిపోయాను, అదిగో నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటిది నాన్న? లెదర్ బెల్ట్ రా, 5000 అంట. డబ్బులు లేని టైంలో నాకంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఎందుకు నాన్న? రే నువ్వు నా కొడుకువిరా, నీకోసం ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా రా? సరే రన్నా, పనిలో పడి మర్చిపోయాను. రన్నా వచ్చి ట్రై చేయండి. నాన్న వచ్చే ముందు ఆ డోర్ కొంచెం క్లోజ్ చేసి రండి, మళ్ళీ ఎవరైనా వింటే. సారీ రా, ఆనందంలో పడి మర్చిపోయాను. అదిగో ఇప్పుడే క్లోజ్ చేస్తాను. వీడు మా అబ్బాయి అండి, చాలా ఇంటెలిజెంట్. అవునా? మీ వాడు ఎంత ఇంటెలిజెంటో నేను ఇప్పుడే టెస్ట్ చేస్తాను. ఇది ఇంకా బాగుంది, హీరో విలన్ పంతానికి పోయి కమెడియన్ చంపినట్టుంది. Now, sell me this pen. అంకుల్ అంకుల్ దిస్ పెన్ ఇస్ మా డాడీ చూస్తున్నాడు ప్లీజ్. మీరేంటండి, మీ వాడు పెద్ద ఇంటెలిజెంట్ అని చెప్పి గొప్పలు చెప్పారు. ఏంట్రా దిస్ పెన్ను దట్ పెన్ను? అంకుల్ కి ఇప్పుడు పెన్ అమ్ముతావా లేదా? అంకుల్ ఈ పెన్ ఏంటి ఈ పెన్ను ఏంటండి? మీ వాడికి పెన్ అమ్మడం కూడా చేత కావట్లేదు. ఈ పెన్ను తీసుకోపోతే మీరు గేనా? అదిగో ఈ 10 రూపాయలు తీసుకుని ఆ పెన్ నాకు ఇచ్చేయి. ఈ పెన్ ఇప్పుడు 1000 రూపీస్. నువ్వు కూడా నాతో పాటు స్కూల్ కి రా తాత. నేను రాను. నువ్వు రాకపోతే నేను ఈ రోజు కూడా స్కూల్ కి వెళ్ళాను. అయినా నేనెందుకు రా నీ స్కూల్ కి? నిన్న నువ్వు చచ్చిపోయా అని చెప్పి నేను స్కూల్ సెలవు తీసుకున్నాను. నేను చెప్తే మా సార్ నమ్మడు. అదే నువ్వే వచ్చి చెప్పావనుకో మా సార్ నమ్ముతాడు. బంగారు తల్లి, నువ్వు టపాకాయలు ఏం కొనుక్కున్నావు? చిచ్చుబుడ్లు, మతాబులు, కాకర పువ్వొత్తులు. రే భార్గవ్, నువ్వేం కొనుక్కున్నావు? సిలిండరా? సిలిండర్ కాదు నాన్న, సిలిండర్. ఇంకో 3 ఆర్డర్ పెట్టాను, ఆటోలో వస్తున్నాయి. ఈసారి మనం పేలిస్తే గల్లీ మొత్తం వినపడాలి నాన్న. వస్తే జానకి, మనం కొడుకుని కాదే క్రిమినల్ లో పాడుకొని కన్నాం. ఏరా మొహమ్మద్ పెట్టుకొని ఏం పేలుస్తున్నా? చిచ్చి బుడ్డి పేలుస్తున్నా. అది చిచ్చి బుడ్డ. అమ్మో, ఇడితో మనకెందుకులే.
ఎందుకమ్మా చిచ్చుబుడ్డి కూడా భయపడుతున్నావు? ఒకసారి ఇటీ, నేను పేల్చి చూపిస్తా. ఇప్పుడు శ్రద్ధగా చూడు, ఎలా పేల్చాలో చూపిస్తాను. ఇప్పుడు నేను వేసిన చిచ్చుబుడ్డేది కనపడలేదు. చిచ్చుబుడ్డలకి అనకుండు. నా చిచ్చుబుడ్డి అంటే అంత గట్టిగా పేలింది. పేలింది నీ చిచ్చుబుడ్డి కాదురా, నా చిచ్చుబుడ్డి. అమ్మా కొంచెం ఆ టీవీ రిమోట్ ఇవ్వమ్మా. వచ్చి తీసుకో. నీరసంగా ఉంది, ఇవ్వమ్మా. ఊరి మీద పడి తిరగడానికి నీకు నీరసం ఉండదు. ఇంటికి వస్తేనే నీకు అన్ని నీరసాలు వస్తాయి. ఇంత తింటావు, పడుకుంటావు, ఊరి మీద పడి తిరుగుతావు. నీ దగ్గర రిమోట్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావు? నిన్ను హిహిహిహి. అమ్మా, నాన్నేడి? నాన్న మార్కెట్కి వెళ్ళాడ్రా. అయితే ఇదే కరెక్ట్ టైం. అమ్మయ్య, ఈరోజు ఎంచక్క వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఏమే, ఈరోజు మార్కెట్ సెలవంట. హీటర్ పెడితే కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? తెలీదు. కరెంటు బిల్లు నెలకెంత వస్తుందో తెలుసా? తెలీదు. పోనీ సంవత్సరానికి ఎంత వస్తుందో తెలుసా? తెలీదు. అయితే నీకిప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. హలో, నువ్వు చెప్పినట్టుగానే బ్లాక్ మనీ ఎవరికి డౌట్ రాకుండా బ్లాక్ కలర్ గార్బేజ్ బ్యాగ్ లో తీసుకొచ్చాను. వినిపించిందా? నాకు వినిపించిందయ్యా. రే, నా డబ్బురా. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చెత్త బ్యాగ్ తీసుకెళ్లి ఊరు చివరి పారేశాను. నాకు ఇస్తానన్న 200 రూపీస్ ఇవ్వు, నేను సినిమాకి వెళ్ళాలి. అప్పుడేం దూరం వెళ్ళి ఎలా పారేసి వచ్చావు? ఆడొచ్చి నన్ను పట్టుకున్నా కానీ ₹1 కూడా ఇవ్వను. ఇది ఎలాగో బ్లాక్ మనీ కాబట్టి తిరిగి నీ డబ్బే అని ప్రూఫ్ ఏంటని అడుగుతాను. మా అమ్మాయి నీకు ఎప్పటి నుండి తెలుసు? ఏంటయ్యా, ఏమడిగినా మాట్లాడవు? చెవుడా నీకు? హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? బేబీ, మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో చెప్పేశాను. అప్పుడే ఎందుకు చెప్పావు? మా డాడీ ఏమని అడిగితే టెన్షన్ పడి నోటుకొచ్చింది వాక్కు. నేను బ్లూటూత్ లో చెప్తాను, అదే చెప్పు. సరేలే. స్మైల్ ఇస్తూ నమస్కారం అంకుల్, ఎలా ఉన్నారు అని అడుగు. నమస్కారం అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నీ హాబీస్ ఏంటి? ఏమే, ఈ డ్రెస్ ఎలా ఉంది? వావ్, ఇవి నీ కొత్త బట్టలా? వావ్, ఇవి మీ కొత్త బట్టలా? అవునే. అవును. ఒకసారి ఓపెన్ చేయి, చూస్తాను. ఒకసారి ఓపెన్ చేయండి, చూస్తాను. ఓపెన్ చేయాలా? ఈ డ్రెస్ కి తగ్గట్టు నీకు పింక్ లిప్స్టిక్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ కి తగ్గట్టు మీకు పింక్ లిప్స్టిక్ ఉంటే చాలా బాగుంటుంది. పింక్ లిప్స్టిక్. అసలు ఈ డ్రెస్ తీసి వేసుకుంటే ఎలా ఉంటుందో పద ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. అసలు ఈ డ్రెస్ తీసి వేసుకుంటే ఎలా ఉంటుందో పదండి ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. అసలు మా అమ్మాయి నిన్నెలా లవ్ చేసిందిరా? అబ్బా, తర్వాత వేసుకుంటానే. టైం వేస్ట్ చేయకు, పద ఫాస్ట్ గా వేసుకొని వద్దాం. టైం వేస్ట్ చేయకండి, పదండి ఒకసారి ఫాస్ట్ గా వేసుకొని వచ్చేద్దాం. నేను ఇక్కడ పనిలో చేరి 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు నాకు జీతాలు ఇవ్వలేదు. మా మేస్త్రి తిరిగి నన్నే డబ్బులు అడుగుతున్నాడు. నేను ఇక్కడ పనిలోకి వచ్చే ముందు ఇలా ఉండేవాణ్ణి. ఇక్కడ పని చేసి చేసి నా చేతులు ఇలా వాసాయి. ఇక్కడ చాలా మంది నొప్పి తట్టుకోలేక ప్రోటీన్ అనే మత్తు పదార్థం వాడుతుంటారు.
ప్రతి శనివారం మాతో గుంజుళ్ళు తీపిస్తారు. ఎందుకు మేస్త్రి మేమేం తప్పు చేయలేదుగా అని అడిగితే అదేదో ఇంగ్లీష్ లో లెగ్ డే, లెగ్ వర్కౌట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో బూతులు తిడతారు. నన్ను రోజు ఈ సైకిల్ ఎక్కి తొక్కమనేవారు. ఈ సైకిల్ ఏదో ప్రాబ్లం ఉంది మేస్త్రి, ఈ సైకిల్ కదలడం లేదని చెప్పినా వినేవారు కాదు. మా అరుపులు బయట జనాలకి వినపడకూడదని మా మేస్త్రి ఈ సౌండ్ బాక్స్ లో ఫుల్ సౌండ్ తో పాటలు పెడతారు. మేమందరం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఇదే కూలి పని బయట చేసినందుకు 1000 రూపాయలు తీసుకుంటాం. దయచేసి ఈ వీడియోని సీఎం సార్ వరకు షేర్ చేసి మాకు న్యాయం చేయండి. రేయ్, నీ స్కూల్ ఫీజు కోసం ఇంత డబ్బు అప్పు తీసుకుంటున్నాను. నువ్వు ఎలాగైనా బాగా చదవాలి. సరే నాన్న. ఏది ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఏదో ఒక పోయం చెప్పు. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, మా గుణాబాయ్ గ్యాంగ్ తో పెట్టుకుంటే లొల్లు అవుతాది. ఏ డికిరి 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 డికిరి. నాన్న, నా దగ్గర ఇలాంటిది ఇంకోటి ఉంది. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మా ఇల్లు ఎక్కడో కనబడట్లేదు. కొంచెం ఎక్కడుందో చూసి చెప్తారా? నీకు నీ ఇల్లే కాదురా, నీకు నీ బాబు కూడా కనబడట్లేదు. అమ్మా, మా డాడీయా? ఎక్కడ? అదిగో ఇక్కడ. తాతయ్య, నీ పింఛన్ డబ్బులతో నాకు ఒక తబల కొని పెట్టి తాతయ్య. ఇప్పుడు నీకు తబల కొని పెడితే దాన్ని 24 గంటలు వాయించి నన్ను పడుకోనివ్వకుండా చేద్దామనే. మదర్ ప్రామిస్, నేను అలా చేయను. కావాలంటే నువ్వు పడుకున్నాకే వాయిస్తాను. అమ్మ కోపంగా ఉన్నప్పుడు యూజ్ చేసే టాప్ 5 డైలాగ్స్. నేను చచ్చిపోతా కదా, అప్పుడు తెలుస్తుంది మీకు నా వాల్యూ. అమ్మా, ఇదిగో ప్లేట్. ఇవ్వు, నేను ఇంట్లో ఎలాగో పని మనిషినేగా. నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేదు వదినా. నేను ఒక వారం రోజులు లేకపోతే తెలుస్తుంది వీళ్ళకి నా వాల్యూ. అమ్మా, ఫ్రెండ్స్ అందరం సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఏమో నాకు తెలియదు, వెళ్ళి మీ నాన్న అడుగు. అమ్మా, నాతో ఎవరైనా మాట్లాడితే మీకు మంచిగుండదు. అమ్మా ఎందుకమ్మా అలా ఉంటావు? అమ్మా, నువ్వు మూసుకొని వెళ్ళి ఫోన్ వాడుకో. ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే విసిరి కొడతాను, తెలుసుగా? నా గురి తప్పదు. ఈ రోజు నువ్వే చూస్తావుగా బేబీ, నేను వర్కౌట్ ఎలా చేస్తానా? మొత్తం చూస్తాను. లేడీస్ తో ఎందుకండి, మీ వర్కౌట్ మీరు చేయొచ్చు కదా. నార్మల్, నీ అదో సలహాలు నాకొద్దు. ఈ రోజు ఏ వర్కౌట్ చేయాలో చెప్పు చాలు. లెగ్ వర్కౌట్. బేబీ तुम अंदर चलो. मैं नहीं चलूंगी, मैं देखूंगी. అమ్మా చూడమ్మా, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. ఈ యాక్సిడెంట్ కి నేను ఫోన్ వాడడానికి ఏంటమ్మా సంబంధం? ఆ న్యూస్ దేనిలో వచ్చింది? ఫోన్ లో. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. పో అమ్మా, నీకు అసలేం తెలీదు. అవునులే, నిన్ను 9 మాసాలు పెంచి పోషించానుగా, నిజంగానే నాకేం తెలీదు. అదిగో చూడు, ఆ ఫోన్ వాడడం వల్ల నీకు పిచ్చెక్కింది. నానా, నేను బాక్సింగ్ నేర్చుకోనా? ఏ ఇంటి మీదకి తీసుకొచ్చే గొడవలు చాలట్లేదా? మూసుకొని వెళ్ళి క్లాసికల్ డాన్స్ నేర్చుకో. రే పైసే నికాలో. అమ్మో దొంగ, రే ఏదో చేయరా. సరేనా అన్న, నేను చూసుకుంటాను. దొంగ గారికి ప్రణామములు. తాతై తక్కతై తోం తం తై దుమ్ దుమ్ తై. తాతై తక్కతై తోం తం తై దుమ్ దుమ్ తై. అమెరికాలో క్రికెట్ ఆడితే బాల్ మీదకొస్తే కట్ చేయరా, కట్ చేయి. అదే మన ఇండియాలో అయితే అరే, మీ డాడీ వస్తున్నాడ్రా. ఒకసారి ఇట్రా. నేను రాను, వస్తే నువ్వు కొడతావు. కొట్టంలే, నువ్వు ముందు ఇట్రా. అమ్మ నేను రాను, దొరికితే నువ్వు కొబ్బరి మొట్టతో కొడతావు. స్కూల్ అవగానే బుక్స్ ఓపెన్ చేసి చదవరా అంటే గ్రౌండ్ లో పడి ఆడతావరా? ఆగరా, నీకుంది. నాన్న ఒక్కసారి వదిలే నాన్న, ఇంకెప్పుడు ఆడను. ఫాదర్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ డైలాగ్స్. ఏంటి మార్కులు? చదవనంటే చెప్పు, పనిలో పెట్టిచ్చేస్తాను. నాకు డబ్బులు మిగులుతాయి. టైం 9 అయింది, పంది పడుకున్నట్టు పడుకున్నావు. ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. ఈ ఫ్యాన్ లైట్లు ఎవడిలా ఆన్ చేసి వదిలేసింది? కరెంటు బిల్లు కట్టేవాడికి తెలుస్తుంది. ఆ ముట్టి నొప్పి నీ గారాబం వల్లే ఆడు ఈ రోజు ఇలా తయారయ్యాడు. అసలు నేనేం చేశాను? ఇటు సగం చెడిపోవడానికి నువ్వే కారణం. అదిగదిగో చూడు, 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ అదరగొడుతున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? నానా, మరి నేను కూడా క్రికెటర్ అవునా? వికెట్ తీసి నీ ముట్టి పగిలేలా కొడతాను. వెళ్ళి బుక్స్ ఓపెన్ చేయి. సరే మామ, వెళ్ళొస్తాను. సరే మనవడా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటమ్మమ్మ ఇంకా పిలవట్లేదు? రే మనవడా, ఒకసారి ఇలా రా. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు పిలిచి డబ్బులు ఇస్తావు. దీనికోసమే నేను ఇప్పటి వరకు వెయిట్ చేసింది.
అదిగో ఈ 1000 రూపాయల దగ్గర ఉంచుకో. అయ్యి 1000 రూపీస్. అందుకే అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తా ఉండాలి. ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేసింది? హలో అమ్మా. నీకు ఒక లిస్ట్ వాట్సాప్ చేశాను. అమ్మమ్మ ఇచ్చిన 1000 తో ఆ సరుకులు తీసుకొచ్చేయి. అమ్మమ్మ 1000 రూపీస్ ఇచ్చిందని నీకెలా తెలుసు? నా లైఫ్ ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. తమ్ముడు అయ్యి బండి సైడ్ మిర్రర్ పోయింది, ఎక్సలేటర్ పోయింది, క్లచ్ పోయింది, బ్రేక్ పోయింది, హార్న్ పోయింది. ఆ బండి మొత్తం పోయింది. బండి బాగా కావాలంటే 3000 అవుతుంది. తమ్ముడు ఈ అడ్రస్ తెలుసా? తెలుగు నైమాలం. ఇప్పుడే కదరా తెలుగులో మాట్లాడావు. అయితే నాకు మాటలు రావు. ఒరేయ్ నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. రే కొంచెం ఈ అడ్రస్ చెప్పరా. అడ్రస్ చెప్పాలంటే బండి రిపేర్ చేపించుకో. రే ఈ బండికి రిపేర్ లేవురా. అయితే నేను చెప్పను దబ్బాయి. రే ఇప్పటికైనా నీ అమ్మా బాబులకు ఫోన్ చేసి డబ్బులు అడుగు. ఇంతకీ ఏమంటున్నాడు? అరే ఏలుముద్దు నా కొడుక, నీకు కొంచెమైనా బుర్రందారా? అనాథాశ్రమం దగ్గర కిడ్నాప్ చేసి అమ్మ బాబులకు ఫోన్ చేయమని అడుగుతున్నావు. మా కడుపు నింపడం కోసం మీ నాన్న ప్రాణాలనే త్యాగం చేశాడు. మేము మీకు ఎంతో రుణపడి ఉంటాం. ఈడెవడు పిచ్చినా కొడుకులా ఉన్నాడు. రే ఏం కావాలి? ఈ కోడి కావాలి. మీ నాన్నలాగా ఈ రోజు నువ్వు కూడా ప్రాణాలు అర్పించాలి. అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఒక 500 ఉంటే ఇవ్వరా, మళ్ళీ ఇస్తాను. నేను ఇవ్వనమ్మా, నేను టీ షర్ట్స్ కొనుక్కోవాలి. ఆ 500 కి ఇంకో 100 వేసి రేపు 600 ఇస్తాను. అయితే 100 మనకే ప్రాఫిట్. సరే ఇదిగో అమ్మా, నా 600 ఇవ్వు. 600? చిన్నప్పుడు నీకు లెక్కల్లో 100 మార్కులు వస్తే ఎంతో గర్వించాను. ఇప్పుడు నా దగ్గరే వడ్డీ లెక్కలు వేస్తావని అనుకోలేదురా, అనుకోలేదు. సరే పోనీ నా డబ్బులే నాకు ఇచ్చేయి. ఏంటి నీ డబ్బులా? మళ్ళీ అను. చిన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగాడంటే ఏంటా అనుకున్నాను. మరి ఇంత అడ్డం తిరుగుతావని అనుకోలేదురా, అనుకోలేదు. అందుకే నీకు డబ్బులు ఇవ్వననేది. డబ్బులు నొక్కేసి ఎప్పుడు ఇలాగే చేస్తావు నువ్వు. ఎక్స్క్యూజ్ మీ మేడం, డెలివరీ. అంటే అది ఆన్లైన్ లో ఆఫర్ ఉంటే సిల్క్ శారీ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఈ 100 రూపాయలకి ఒక చీర వస్తే ఎంత బాగుంటుందో. 100 రూపాయలకి ఒక చీర కాదమ్మా, 100 రూపాయలకి 10 చీరలు వస్తున్నాయి. అంతేకాదమ్మా, బంగారు చెవి దిద్దులు, ఒక ఐఫోన్, ఒక స్కూటీ గిఫ్ట్ గా ఇస్తున్నారు. తొందరగా పదరా, ఆఫర్ అయిపోతుందేమో. ఈ ఆఫర్ అవదమ్మా, ఎందుకంటే నేను ఊరికే జోక్ చేశాను. ఏమన్నారు సార్? నేను లైఫ్ లో దేనికి పనికిరానన్నారు కదా. ఇప్పుడు చూడండి 2 లక్షలు పెట్టి బండి కొన్నాను. అప్పుడు స్కూల్లో నేనేదో జోక్ గా అన్నాను రా. కానీ దాన్ని నేను సీరియస్ గా తీసుకుని ఇప్పుడు నేను సక్సెస్ అయిపోయానే. ఇట్స్ మై బ్యాడ్ లక్. ఇప్పుడు మనం ఏం చేయలేం. ఇంతకీ ఏం పని చేస్తున్నావు? ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అవును, మీరేంటి అనాథలాగా రోడ్డు మీద నుంచున్నారు? అమెజాన్ డెలివరీ వాడు వస్తున్నా అన్నాడు. సార్ క్యాష్ ఆన్లైనా? ఏంట్రా ఎప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ లో టెక్నాలజీ అని? అదే మా తరం వాళ్ళు అయితేనా కొండని కూడా పిండి చేసేవాళ్ళు. ఒరే అది నాకీరా. అయినా నీకు టెక్నాలజీ ఎందుకులే, పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకో. రే బ్యాక్ బెంచర్స్, ఫిష్ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? మీ తలకాయ తీసుకెళ్లి నీళ్ళలో ముంచితే మీరు మాట్లాడగలరా? మరి అది ఎలా మాట్లాడుతుంది? రే ఏంట్రా క్లాస్ మధ్యలో మాట్లాడుతున్నావా? మేము ఎప్పటి నుండో మాట్లాడుకుంటున్నాం, మీరే మధ్యలో దూరి పాఠాలు చెప్తున్నారు. రే ఏంట్రా క్లాస్ మధ్యలో పడుకుంటున్నావా? లేదు సార్, గ్రావిటీ ఎక్కువైపోయి తలకాయ కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా చెప్పిన దానిలో మీలో ఎవరికైనా డౌట్ ఉందా? ఇంతకీ మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? ఏంట్రా తెగ అల్లరి చేస్తున్నావు? మీ నాన్న నంబర్ చెప్పు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. మా నాన్న అన్నోన్ నెంబర్ స్లిప్ చేయడు. అయితే మీ అమ్మ నెంబర్ చెప్పు. మా అమ్మ దగ్గర అసలు ఫోనే లేదు. అయితే పదరా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. రోజు నేనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలా? ఈ రోజు నాకు వచ్చే మూడ్ లేదు. ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి. అమ్మా ఏమైందిరా? మన పక్కింటి ఆంటీ లేచిపోయింది. అవునా? అది మొన్నటి దాకా ఎంత బిల్డప్ ఇచ్చింది. అదంత బిల్డప్ ఇచ్చినప్పుడే అనుకున్నా ఈ టిక్కులాడే ఎవరితో లేచిపోయిందని చెప్పి. ఆ టిక్కులాడు లేచిపోయింది నాతోనే. బాబు మా అబ్బాయి మ్యాథ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. నువ్వు ఎంత కఠినంగా మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావో అంతే కఠినంగా వీడితో కూడా ప్రిపేర్ చేయించాలి. తమ్ముడు 2 2 సార్ ఎంత? 1 2 3 4 5 5. ఇంకొంచెం చిన్నగా చింపు.
ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఇవన్నీ మడత పెట్టి షూస్ లో పెట్టుకోవాలా? షూస్ లో వద్దు, నాలా దొరికిపోతావు. డ్రాయర్ లో పెట్టు. ఏ న్యూస్ లెటర్ డ్రాయర్ తీసి చూపిమని అడగడు. మాయిశ్చరైజర్, హ్యాండ్ గ్లౌజెస్, పామ్ గ్లౌజెస్, ఇయర్ మఫ్స్, ఫైనల్ ఐటమ్ హెవీ స్వెటర్. మీ అమ్మ కడుపులో మాడ చలి పుడుతుందని వేసుకున్నానే ఇది. పనిచేసిన చాలే, వచ్చి టీ తాగండి. నాకు కావాలంటే నేను చేస్తాను. వీడికి నేనంటే ఎంత ప్రేమో. ఒక్కసారి పనంతా నేర్చుకొని ఎగిరిడి ముడ్డి మేతంతాను. రే తమ్ముడు, నీ బాడీ ఏట్రా నా తడందా కూడా లేదు. చూస్తూ ఉండండి రా. వన్ డే ఐ విల్ బికమ్ బాడీ బిల్డర్, దెన్ యు గైస్ గోనా క్రై. థ్యాంక్స్. దేనికి? నేను చెప్పిన మాటకి వీళ్ళందరూ నవ్వారు, నువ్వు మాత్రం నవ్వలేదు. నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. ఏంట్రా ఈ మార్కులు? నువ్వు ఇంక చదవడానికి పనికిరావు, పనిలోకి వెళ్ళిపో. చీని అమ్మ, బాగా డబ్బులు సంపాదించాక ఇంటికి వస్తాను. నాన్నగారు, ఏంటి ఒక్కరోజు పనిలోకి వెళ్తేనే ఇన్ని డబ్బులే? ఏమైంది మేస్త్రి, ఇలా వచ్చావు? మీ వాడిని చాయ్ తీసుకురమ్మని పంపిస్తే నా బండి తాకట్టు పెట్టొచ్చాడయ్యా.